రంగారెడ్డి జిల్లా శంషాబాద్ జేఏసీ ఆధ్వర్యంలో ప్రజలు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. శంషాబాద్ బచావో చార్మినార్ హటావో అనే నినాదంతో అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి శంషాబాద్ మున్సిపాలిటీ వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. శంషాబాద్ ను ప్రత్యేక జోన్ గా ప్రకటించేంత వరకు ప్రతిరోజు నిరసన ర్యాలీ చేపడతామని జేఏసీ నేతలు విద్యార్థులు స్పష్టం చేశారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. తీసుకొని శంషాబాద్ లో ఉన్న మున్సిపాలిటీ కాకుండా గ్రామ పంచాయతీలు 7 గ్రామ పంచాయతీలు తీసుకొచ్చి దీంట్లో కలిపి ఎంబడే తీసుకుపోయి రేటర్లో కలిపి దానికి తోడు తీసుకుపోయి చార్మినార్లో జోన్ చేయడం ఎంతవరకు సమంజసము. ఇది ఇలాంటి కఠినమైన చర్య తీసుకుంటే మాత్రం జనాలు ఊరుకోరు. నాయకులందరూ కలిసి వచ్చి ఒక జేఏసీగా ఏర్పడి కులాలు మతాలు లేకుండా ఒక స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ కానీ ఒక ఆటో లారీ అన్ని అసోసియేషన్లు రోడ్డు మీదకి వచ్చి ఇలా ఒక జోన్ ఒక కుల సంఘాలు ప్రతి ఒక్కరు ఇక్కడ రోడ్డు మీదకి వచ్చిన కారణము ఏంది అంటే ఒకటే జోన్ తీసుకుపోయి హైదరాబాద్ ఓల్డ్ సిటీలో చార్మినార్ కలపడము అది బాధాకరమైన విషయం. అలాంటి దుర్చర్యను ఎమ్మడే సవరించుకొని ఎమ్మడే మనం శంషాబాద్ జోన్ చేయాలని చెప్పేసి ఒక జేఏసీగా ఇది చేయకపోతే మాత్రం చేసి ముందుండి ఖచ్చితంగా 2 జోన్లు ఏర్పాటు చేయడం జరిగింది. మాకు 4 జోన్లను ఏర్పాటు చేస్తే బాగుంటుందని మా యొక్క అభిప్రాయం. ఇది ఇప్పుడే అభివృద్ధి చెందినటువంటి దాన్ని మున్సిపల్ తీసుకెళ్లి జిహెచ్ఎంసీ చేసిండు. మళ్ళీ జిహెచ్ఎంసీలో కూడా 2 జోన్లు ఏర్పడి దీన్ని తీసుకెళ్లి చార్మినార్లో కలపడం వల్ల నార్మల్ కార్లో ఉన్న వాళ్ళు అయితే ఎక్కడ తిరగలేదు. కానీ నార్మల్ గా ఒక పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళకు ఒక ఇంటి పర్మిషన్ కావాలన్నా ఏం కావాలన్నా వాళ్ళకి చదువులేనటువంటి వారు ఎక్కడికి వెళ్తారు? అంత దూరంలో చార్మినార్కి వెళ్ళి వాళ్ళ పరిస్థితి చెప్పుకోవాలంటే చాలా ఇబ్బందికరంగా పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి చార్మినార్ జోన్ కాకుండా మాకు ప్రత్యేక జోన్ ప్రకటించాలని మా యొక్క డిమాండ్. ఈ ఉద్యమాన్ని ఒక తెలంగాణ ఉద్యమాల తరహాలో ఇక ముందు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. దీని మీద ఎమ్మెల్యే గారు